ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత యొక్క మురళిని వింటాం. బాబా ఈ మురళిలో మనకి ఎన్ని ఖజానాలు బాబా నుండి లభించాయో, మనం ఎంత రిచెస్ట్గా ఉన్నాం, ఎంత సంపన్నంగా ఉన్నామో వినిపించారు. ఒక్కొక్క ప్రాప్తి ప్రపంచంలో ఎవ్వరికీ ఇటువంటిది లభించలేదు. పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి ఈరోజు బాబా వినిపించారు. బాబా చాలా వినిపించారు, కానీ ఒక విషయాన్నైనా నేను తప్పనిసరిగా ఈరోజు ఇప్పటి నుండే ధారణలో చూపిస్తాను. ఇలా మనతో మనం ప్రామిస్ చేసుకుందాం. ఈ క్షణం నుండి బాబా చెప్పిన క్షణం తర్వాత నుండి ఇంకా నాలో నేను చూపిస్తాను అని ధారణ చేద్దాం. అలా మనం ప్రతిజ్ఞ చేసుకుంటే బాబా వినిపించినటువంటి మురళి ద్వారా మనలో ఒక పరివర్తన కనబడుతుంది. చేద్దామా అలా సంకల్పం? మురళిలో ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని ఈ క్షణం నుండి ఇది నా ధారణలో కనిపించాలి అని ప్రామిస్ చేసుకోవటం. ఇది 30th November 1999లో బాబా వినిపించిన మురళి. पास विथ ऑनर बनने के लिए सर्व खजानों के खाते को जमा कर संपन्न बनो. पास विथ ऑनर्గా అవ్వటానికి సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకొని సంపన్నులుగా కండి. పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకొని సంపన్నులుగా కండి. ఆజ్ బాప్ దాదా కిస్ సభా కో దేఖ్ రహే హే. ఈరోజు బాప్ దాదా ఏ సభను చూస్తూ ఉన్నారు? ఏం సభ అనాలి దీనిని? ఆజ్ కి సభా మే హర్ ఏక్ బచ్చా హైయెస్ట్ और అవినాశీ ఖజానోం సే రిచెస్ట్ హై. ఈరోజటి సభలో ప్రతి ఒక్క పిల్లలు హైయెస్ట్గాను మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్గాను ఉన్నారు. హైయెస్ట్గాను రిచెస్ట్గాను ఉన్నారు. दुनिया वाले कितने भी रिचेस्ट हो लेकिन एक जन्म के लिए रिचेस्ट है. ప్రపంచంలోని వారు ఎంత రిచెస్ట్గా ఉన్నప్పటికీ ఒక జన్మ కోసమే కదా వారు రిచెస్ట్గా ఉండేది. ఏక్ జన్మ भी रिचेस्ट रहेगा या नहीं ये भी निश्चित नहीं है. ఈ ఒక్క జన్మకు కూడా వారు రిచెస్ట్గా ఉంటారో లేదో కూడా తెలియదు, నిశ్చితమై లేదు. चाहे कितना भी रिचेस्ट इन द वर्ल्ड हो परंतु एक जन्म के लिए వారు ఎంత రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా ఉన్నప్పటికీ అది ఒక్క జన్మ కోసం మాత్రమే. పరంతు आप అనేక జన్మ రిచెస్ట్ హై. కానీ మీరు మాత్రం అనేక జన్మలు రిచెస్ట్గా ఉంటారు. క్యూంకి आप सभी అవినాశీ ఖజానోం సే సంపన్న హో. ఎందుకంటే మీరందరూ అవినాశీ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. आप सभी जानते हो कि हम इस समय के पुरुषार्थ से एक दिन में भी बहुत कमाई करने वाले हैं. మీ అందరికీ తెలుసు కదా, మీరు ఈ సమయంలో చేస్తున్న పురుషార్థంతో ఒక్క రోజులో కూడా ఎంతో సంపాదించుకోగలుగుతున్నారు. जानते हो कि एक दिन में आप कितनी कमाई करते हो. మీకు తెలుసా ఒక్క రోజులో మీరు ఎంత సంపాదించుకుంటారో? హిసాబ్ जानते हो ना. లెక్క వేయగలుగుతారా? గాయా హువా హే అనుభవ్ హే ఏక్ కదమ్ మే పదం. గాయనము ఉంది, మీకు అనుభవం కూడా ఉంది. ఒక్క అడుగులో పద్మాలు. మీ సంపాదన ఒక అడుగులో పద్మాలు. तो एक दिन में बाप द्वारा, बाप की नॉलेज द्वारा, याद द्वारा हर कदम में पदम जमा होते हैं. మరి ఒక్క రోజులో బాబా ద్వారా, బాబా ఇచ్చిన జ్ఞానం ద్వారా, బాబా స్మృతి ద్వారా ప్రతి అడుగులో పద్మాలు జమ అవుతూ ఉన్నాయా? మరి రోజంతలో ఎన్ని అడుగులు బాబా స్మృతిలో వేస్తూ ఉన్నారో అన్ని పద్మాలు జమ అవుతున్నాయా?
तो ऐसा कमाई करने वाला, खजाना जमा करने वाला विश्व में कोई होगा, वह है। మరి ఇటువంటి సంపాదన చేసుకునేవారు, ఇంత ఖజానాలను జమ చేసుకునేవారు విశ్వంలో ఇంకెవరైనా ఉంటారా? ఉన్నారా ఎవరైనా? లేరు కదా. విశ్వమంతా చుట్టిరండి. ఇటువంటి సంపాదన చేసుకునేవారు, ఖజానాలను జమ చేసుకునేవారు ఇంకెవరైనా ఉంటారా? చెక్ చేయండి ఒకసారి. ఎవరు ఉండరు. ఇంత సంపాదన ఎవరిది లేదు. ప్రపంచంలో రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ టాప్ 10లో ఉన్న ఏ ఒక్కరిది కూడా అంత సంపాదన ఉండదు. అందుకే బాబా అంటున్నారు, ఈ శ్రేష్ఠ స్మృతిలోనే ఉండండి. మేము ఆత్మలము, మా భాగ్యము పరమాత్మ తండ్రి ద్వారా ఇంత శ్రేష్టంగా తయారయ్యింది అని. అప్ని ఖజానే కో తో జాన్తే హోనా. మీ ఖజానాల గురించి అయితే మీకు తెలుసు కదా. సమయం అనే ఖజానా గురించి తెలుసుకున్నారు కదా. ఈ సంగం యొక్క సమయ కిత్నా శ్రేష్ఠ హై. ఈ సంగమ యుగపు సమయము ఎంత శ్రేష్టమైనది. ఏ ప్రాప్తి కావాలనుకుంటే ఆ ప్రాప్తిని అధికారిగా ఈ బాబా నుండి చేసుకోండి. సర్వ అధికార ప్రాప్తి కర్ లియా హైనా. సర్వ అధికారాలను ప్రాప్తించుకున్నారు కదా. ఒక్కొక్క శ్రేష్ఠ సంకల్పం, ఇది కూడా ఎంత గొప్ప ఖజానా. సమయం అనే ఖజానా ముందు చెప్తున్నారు బాబా, తర్వాత శ్రేష్ఠ సంకల్ప ఖజానా. సమయము పెద్ద ఖజానాయే, సంకల్పం కూడా చాలా పెద్ద ఖజానాయే. సర్వశక్తియా బడేసి బడా ఖజానా హే. ఇంకా చెప్పాలంటే సర్వశక్తులు చాలా గొప్పలోకెల్లా గొప్ప ఖజానా వంటివి అని. సమయం, సంకల్పాలు అంతకన్నా బాబా శక్తులను చాలా పెద్ద ఖజానా అంటున్నారు. ఒక్కొక్క జ్ఞాన రత్నం ఇదెంత పెద్ద ఖజానా. జ్ఞానం కూడా ఖజానాయే. హరేక్ గుణ్ ये कितना बड़ा खजाना है. మరి ప్రతి ఒక్క గుణం కూడా చాలా పెద్ద ఖజానాయే. दुनिया वाले भी मानते हैं कि श्वासोश्वास याद से श्वास सफल होते हैं. ప్రపంచంలోని వారు కూడా అంటున్నారు, శ్వాస శ్వాసలో మా శ్వాసల్ని మేము సఫలం చేసుకుంటున్నాము అని. तो आप सबके श्वास సఫలతా స్వరూప్ హే, వ్యర్థ నహీ. మరి మీ అందరి శ్వాసలు సఫలతా స్వరూపంగానే ఉన్నాయి, వ్యర్థంగా లేవు. హర్ శ్వాస్ మే సఫలతా కా అధికార్ సమాయా హువా హే. ప్రతి శ్వాసలో సఫలత యొక్క అధికారం ఇమిడి ఉంది. बाप दादा ने सभी बच्चों को सर्व खजाने एक जैसे ही दिए हैं. బాప్ దాదా పిల్లలందరికీ సర్వ ఖజానాలను ఒకే విధంగా ఇచ్చారు. అందరికీ ఇచ్చారు, సమానంగా ఇచ్చారు. కొందరికి 1 గుణము, కొందరికి 10 గుణాలు, కొందరికి 100 గుణాలు, ఇలా అయితే ఇవ్వలేదు కదా. నాకు బాబా 2 గుణాలు ఇచ్చారు, వాళ్ళకైతే 10 ఇచ్చారు, ఇలా అనిపించిందా ఎప్పుడైనా? లేదు కదా. ఇచ్చే దాత ఒక్కొక్క పిల్లలకు సర్వ ఖజానాలని ఇచ్చారు. ఈ సర్వ ఖజానాలు మీరు బ్రాహ్మణ పిల్లలుగా అవ్వడంతోనే బాబా ఇచ్చేస్తారు. బ్రాహ్మణ్గా అవ్వగానే సమాన రూపంలో అందరికీ బాబా ఇచ్చేస్తారు. लेकिन खजाने को कितना जमा करते हैं या गवाते हैं ये हर एक के ऊपर है. కానీ ఈ ఖజానాలను మీరు ఎంత జమ చేసుకుంటారు లేదా ఎంత పోగొట్టుకుంటారు, ఇది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. రోజంతలో ఎంత జమ చేసుకుంటున్నాను, ఎంత పోగొట్టుకుంటున్నాను. చెక్ కర్తే హో, చెకింగ్ చేసుకుంటున్నారా? చెక్ जरूर करना है, क्योंकि एक जन्म के लिए नहीं है लेकिन हर जन्म के लिए है. చెకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక్క జన్మ కోసం కాదు, ప్రతి జన్మ కోసం. అనేక జన్మ కే లియే చెయ్యేనా. మరి అనేక జన్మల కోసం జమ కావాలి కదా. జమ చేసుకునేందుకు విధి తెలుసు కదా, అదైతే చాలా సహజమైన విధి. ఏం చెప్పారు బాబా జమ చేసుకునేందుకు విధిని? బిందువు పెట్టడం. ఒకటి పక్కన బిందువులు జోడించుకుంటూ వెళ్ళండి, సంపాదన పెరుగుతూ ఉంటుంది. బిందు యాద్ హై
తో జమా హోతా హై. బిందువు గుర్తు ఉంది అంటే జమ అవుతుంది. ఏ విధంగా స్థూలమైన ఖజానాలు కూడా ఒకటి పక్కన బిందువు పెడుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది కదా సంఖ్య. అలాగే ఆత్మ బిందువును, పరమాత్మ తండ్రి బిందువు, ఇలా ఒకరి పక్కన బిందువు జోడిస్తూ ఉండండి. నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు అనుకొని బాబాను ముందుంచుకొని తర్వాత నేను ఆత్మను బిందువు, బాబా బిందువు. డ్రామాలో ఏది జరుగుతుందో, ఎవరి స్వభావం సంస్కారం ఎలా ఉన్నా సరే ఫుల్ స్టాప్. కానీ నేను దాని గురించి ఆలోచించేది లేదు. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఏంటి మారరా, ఎప్పుడు ఇలాగేనా, ఇటువంటి ఆలోచనలు లేవు. అన్నీ నాకే ఇలా జరగడమా? నో, ఏ సెకండ్ థాట్ కూడా లేదు. డ్రామా ఫుల్ స్టాప్. డ్రామాలో ఆ సీన్ అలా జరగాల్సి ఉంది, జరిగింది, బాగానే జరిగింది. డ్రామాలో ఏది జరిగినా కళ్యాణమే, అంతా నా మంచికే, జరగబోతున్నది ఇంకా ఇంకా మంచికి. ఇలాంటి సంకల్పాలతో బ్రేక్ వేయడం లేదా ఆ పరిస్థితిని దాటేయటం లేదా మనసులో నడుస్తున్న ఆలోచనల అలజడిని శాంతపరచడం, ఇది బిందువు పెట్టడం. మరి ఇది ఒక్క సెకండ్లో పెట్టగలగాలి. దీనికి చాలా టైం తీసుకునేలాగా ఉండకూడదు. అలా బాబా అన్నారు, మీరు బిందువు పెడుతూ పెడుతూ ఉండండి, ప్రతి విషయంలో ఫుల్ స్టాప్ పెట్టండి. డ్రామాలో జరిగింది ఏదో జరిగింది అని, అప్పుడు బిందువు జోడించినట్టు ఖజానా పెరుగుతూ ఉంటుంది. అగర్ హర్ ఖజానీ కో బిందు రూప్ సే యాద్ కరో తో జమా హోతా జాతా. ఒకవేళ ప్రతి ఖజానాను కూడా బిందు రూపంతో జ్ఞాపకం చేస్తే అన్నీ జమ అవుతూ ఉంటాయి. అనుభవం ఉంది కదా, బిందువు పెట్టడం వ్యర్థం, సమాప్తం. బిందువు పెట్టారు అంటే ఆ వ్యర్థం అక్కడికి స్టాప్ అవ్వడంతో జమ అవుతూ ఉంటుంది. ఇంకా బిందువు లగాని ఆతి హే. మరి బిందువు పెట్టడం వచ్చా? కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు బిందువు పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటారు, కానీ బిందువుకు బదులుగా పెద్ద లైన్ వచ్చేస్తుంది. బిందువు పెట్టకుండా ఒక పెద్ద గీత గీసేస్తారు. బిందువుకు బదులుగా ఒక్కోసారి క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది, ఒక్కోసారి ఆశ్చర్యార్థకం ఏర్పడుతుంది. మరి జమా ఖాతాను పెంచుకునేందుకు విధి ఏమిటి? ఇలా ఒక గీత గీయడం అంటే ఆ విషయాన్ని ఇంకా పొడిగించడం, ఇంకా సాగదీస్తూ ఉండడం. లేదు, ఇది నాకే జరుగుతుంది, ఇలాగే చేస్తున్నారు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, ఇంకా ఇంకా పొడిగిస్తున్నారు. ఒక్కోసారేమో ప్రశ్న, ఎందుకు ఇప్పుడు చెప్పండి, చెప్పాల్సిందే, ఎందుకు అలా చేశారు, ఆ ఎందుకు ఏమిటి అనడంలో ఆగిపోతారు. ఇంకా ఒక్కొక్కసారి ఆశ్చర్యపోవడం, మరీ ఇంత ఘోరమా, ఇలా చేస్తారా, నేను అనుకోలేదు, ఇంత టూ మచ్ అని నేను అనుకోలేదు, ఇలా కూడా ఉంటారా, వాళ్ళకు కూడా జ్ఞానం తెలుసు కదా, ఎందుకు ఇలా చేశారు, ఇలా ఆశ్చర్యపోవడం. ఇవేవి వద్దు అంటున్నారు బాబా. బిందువు, ఫుల్ స్టాప్, అంతే. మరి జమా ఖాతాను పెంచుకునేందుకు విధి బిందువు పెట్టడం. గవానీ కా రాస్తా హే లంబీ లైన్ లగానా. వద్దు నాకు జమా ఖాతా పోగొట్టుకుంటాను అంటే పోగొట్టుకోవడానికి పెద్ద గీత గీసేయడం, అది విధి. క్వశ్చన్ మార్క్ పెట్టండి, లేకపోతే ఆశ్చర్యార్థకం పెట్టండి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి మార్గాలు. అవి కూడా కావాలి అంటే బాబా చెప్తున్నారు. సహజ్ హే, ఈజీగా ఉందా మరి బాబా చూపించినటువంటి మార్గం? బిందువు పెడతారా, క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం, గీత గీస్తారా? యువర్ చాయిస్. బాబా మీదే చాయిస్ అంటున్నారు. బింది హేనా, అన్నింటికంటే ఈజీ బిందువు పెట్టడం కదా, చిన్నపిల్లలైనా పెట్టగలుగుతారు కదా. మరి విధి సహజంగా ఉంది. బిందువు పెట్టడం అంటే స్వమాన్ और बाप की याद तथा फालतू को फुल स्टॉप लगाना. స్వమానంలో ఉండటం, బాబా స్మృతిలో ఉండటం, అనగా పనికిరాని దానికి బిందువు పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం. స్వమానంలో ఉండడం, బాబా స్మృతిలో ఉండడం, పనికిరాని విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం. బాప్ దాదా ముందుగానే చెప్పేశారు, రోజు అమృత వేళ సమయంలో మీరు 3 బిందువుల యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోండి, అప్పుడు ఏ ఖజానా వ్యర్థం అవ్వదు.
ప్రతి సమయం ప్రతి ఖజానా ఇంకా జమ 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 అవుతూనే ఉంటాయి, వ్యర్థం అవ్వవు. పెట్టుకున్నారా మరి ఈరోజు? అమృతవేళ 3 బిందువుల తిలకం. बाप दादा ने सभी बच्चों के हर खजाने के जमा का चार्ट देखा. బాప్ దాదా పిల్లలందరి యొక్క ప్రతి ఖజానా యొక్క జమా చార్ట్ను చూశారు. అంటే మనందరివి ఒక్కొక్క ఖజానా ఎంత జమ అయ్యి ఉంది అనేది చెక్ చేశారు. ఉస్మే క్యా దేఖా, అందులో ఏం చూసి ఉండొచ్చు బాబా? అభీ తక్ భీ జమా కా ఖాతా జిత్నా హోనా చాహియే ఉత్నా నహీ హై. ఇప్పటి వరకు కూడా జమా ఖాతా ఎంత అవ్వాల్సి ఉందో అంత అవ్వలేదు. సమయ సంకల్ప్ బోల్ వ్యర్థ భీ జాతా హై. సమయం సంకల్పాలు మాటలు వ్యర్థంగా కూడా పోతున్నాయి. చల్తే చల్తే కభీ సమయ కా మహత్వ ఇమజ్ రూప్ మే కమ్ హోతా హై. నడుస్తూ నడుస్తూ ఒక్కోసారి పిల్లల్లో సమయం యొక్క మహత్వం తగ్గిపోతుంది. अगर समय का महत्व सदा याद रहे, इमर्ज रहे, तो समय को और ज्यादा सफल बना सकते हो. ఒకవేళ సమయం యొక్క మహత్వం మీకు ఎల్లప్పుడూ గుర్తుంటే సమయాన్ని ఇంకా అధికంగా మీరు సఫలం చేయగలుగుతారు. సారే దిన్ మే సాధారణ రూప్ సే సమయ్ చలా జాతా హై. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? రోజంతటిలో సామాన్యమైన రీతిలో చాలా ఆర్డినరీ వేలో టైం పాస్ అయిపోతుంది, సమయం గడిపేస్తున్నారు. గలత్ నహీ లేకిన్ సాధారణ, తప్పేం చేయట్లేదు మీరు, కానీ సాధారణంగా గడుస్తుంది. ऐसे ही संकल्प भी बुरे नहीं चलते लेकिन व्यर्थ चले जाते हैं. అలాగే సంకల్పాలు కూడా చెడుగా ఏమీ నడవట్లేదు, కానీ వ్యర్థం అవుతూ ఉన్నాయి. జమా నహీ హోతే హై, జమ అవ్వటం లేదు. फिर बाप दादा इशारा भी देता है, तो बाप दादा को भी दिलासे बहुत देते हैं. తర్వాత బాప్ దాదా పిల్లలకి సైగ కూడా చేస్తారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, ఏం చేస్తున్నారు అని ఒకసారి రిమైండ్ కూడా చేస్తారు. फिर बाप दादा भी इशारा देता है, तो बाप दादा को भी दिलासे बहुत देते हैं. మళ్ళీ బాప్ దాదా ఒకవేళ సైగ చేశారనుకోండి, పిల్లల్ని రిమైండ్ చేస్తూ అలర్ట్ చేయడంతో వాళ్ళు ఏంటంటే, బాబా మీరేం టెన్షన్ పడకండి, బాబా నేను తయారైపోతాను, బాబా నేను ఎలా అయినా తయారవుతాను, నేను సమయానికల్లా పురుషార్థంలో సంపూర్ణతను పొందుతాను అంటారు. అంటే బాబాను కూడా ఓదారుస్తూ ఉంటారు. బాబా ऐसा थोड़ा सा संकल्प है बस बाकी नहीं, संकल्प में थोड़ा चलता है. బాబా ఇది ఒక్కటే సంకల్పం, ఇలా అన్నీ కాదు, ఇలా ఒక్కసారి సంకల్పం వచ్చింది అంతే, పెద్ద ఏమీ ప్రాబ్లం లేదు ఇందులో అని అనుకుంటారు. సమయ పర్ సంపన్న హో జాయేంగే, ఇదేం పెద్ద ఇష్యూ కాదు బాబా, నేను సమయానికి సంపన్నం అయిపోతాను అంటారు. లేకిన్ బాప్ దాదానే బార్ బార్ కే దియా హే కి జమా బహుత్ సమయ కా చహియే. కానీ బాప్ దాదా మొదటి నుండి చెప్తున్నారు, పిల్లలు బహుకాలం యొక్క జమ పురుషార్థం కావాలి, చాలా కాలం యొక్క జమ చేసుకున్నది ఉపయోగపడుతుంది. సమయం వచ్చినప్పుడు తయారవుతాను, సమయం వచ్చినప్పుడు తయారవుతాను అంటే జమ అవ్వదు కదా. అప్పటికప్పుడు రిజల్ట్ని ఇస్తే జమ అయితే కానట్లే కదా. మరి ఒకవేళ చాలా కాలం జమ అయ్యి ఉంటే చాలా కాలం అది మనకి ప్రాప్తిని ఫలాన్ని ఇస్తుంది. వారసత్వం తీసుకోవడంలో అందరు ఏమంటారు? నేను లక్ష్మీనారాయణుడిగా అవుతాను అని అంటారు. ఒకవేళ బాబా చెయ్యెత్తమని చెప్పారనుకోండి, ఎవరైనా త్రేతాయుగిగా అవుతానని అంటారా? చంద్రవంశంలో వస్తానని అంటారా? లేదు, ఎవ్వరూ చెయ్యెత్తరు. అందరూ సత్యుగి సూర్యవంశీగా అవుతానని అంటూ ఉంటారు. అగర్ థోడా సా జమా హోగా తో ఫుల్ వర్షా कैसे మిలేగా. మరి కొంచెమే మీరు జమ చేసుకొని ఉంటే పూర్తి వారసత్వం ఎలా తీసుకుంటారు? మీరే చెప్పండి. ఇక్కడ జమ ఏమీ చేసుకోవట్లేదు, కానీ చెప్పడానికి మాటలేమో నేను సూర్యవంశంలో వస్తాను, నేను సత్యగి లక్ష్మీనారాయణగా అవుతాను అంటారు. మరి ఏది జమ? ఏది ఎక్కడుంది? పురుషార్థం ఎక్కడుంది? అంత చేయకుండానే ఊరికే ప్రగల్భాలు పలికినట్టుగా నేను ఇంత గొప్పగా అవుతాను, నేను నెంబర్ 1 అవుతాను అంటే కుదరదు. బాబా అంటారు, మీ లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలను కూడా చూపించండి.
అందుకే సర్వ ఖజానాలు ఎంత జమ చేసుకోవాలో అంత ఇప్పుడు జమ చేసుకోండి అంటున్నారు. ఎంత కావాలనుకుంటే అంత ఇప్పుడు చేసుకోండి, తర్వాత మళ్ళీ అవకాశం లేదు. ఈ జమ చేసుకునే విధిని పోస్ట్పోన్ చేస్తూ చివరికి చేసుకుంటాను, టైంకి చేసుకుంటాను అని అనకండి. తయారైపోతాను, అవుతానులేండి, ఇలాంటి భాష మాట్లాడకండి అంటున్నారు. చెయ్యాల్సిందే, కర్నా హీ హే, యహ్ దృఢత. ఇది దృఢత. చెయ్యాల్సిందే, నేను ఇప్పుడు తయారవ్వాల్సిందే అనుకోవటం. अमृत वेले जब बैठते हैं, अच्छी स्थिति में बैठते हैं, तो दिल ही दिल में बहुत वायदे करते हैं, ये करेंगे ये करेंगे. అమృత వేళ మేల్కొని కూర్చున్నప్పుడు మంచి స్థితిలో ఉంటే హృదయపూర్వకంగా లోపలే హృదయంలో ఎన్నో ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, వాగ్దానాలు. బాబా ఇది చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా ఉంటానని కమాల్ చేసి చూపిస్తారు. ఇది మంచి విషయమే, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తున్నారు. కానీ బాప్దాదా చెప్తున్నారు, ఈ అన్ని వాగ్దానాలు ఏవైతే సంతోషంలో అమృత వేళ చేస్తున్నారో వాటిని రోజంతలో కర్మల్లో చూపించండి. ఆ వాగ్దానాలను ప్రాక్టికల్గా తీసుకురండి. కేవలం ప్రామిస్ చేయడం కాదు, వాగ్దానం చేయడమే కాదు, కానీ ఏదైతే వాగ్దానం చేస్తున్నారో దాన్ని మనసా వాచా కర్మలలోకి తీసుకురండి. మనసులోనూ మాటల్లోనూ కర్మల్లోనూ చూపించండి. పిల్లలు సంకల్పాలు అయితే చాలా మంచిగా చేస్తున్నారు. బాప్ దాదా ఉస్ సమయ ఖుష్ హోతే హే క్యూంకి హిమ్మత్ తో రఖతే హే నా. బాప్ దాదా పిల్లల సంకల్పాలను చూసి ఆ సమయంలో చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఎంత ధైర్యం చేస్తున్నారు కదా వీళ్ళు. కనీసం సంకల్పం చేయడానికి కూడా ధైర్యం ఉండాలి కదా, అందరు చేయలేరు కదా. అలా ఇలా తయారవుతాను, ఇలా చేస్తానంట, ధైర్యం చాలా బాగా చూపిస్తున్నారు. మరి ధైర్యానికి బాబా సంతోషిస్తున్నారు. కానీ కర్మలలోకి వచ్చేసరికి అప్పుడప్పుడే అలా తయారవుతున్నారు. ఏదైతే బాబాతో ప్రామిస్ చేశారో ఆ విషయము కర్మల్లో అప్పుడప్పుడే కనబడుతుంది, సదా కనిపించాలి కదా. మరి వాగ్దానం చేయడము చాలా తేలిక, కానీ కర్మల్లో తీసుకురావడము అంటే వాగ్దానాన్ని నిలుపుకోవటం. ఊరికే ప్రామిస్ చేయడం కాదు, ప్రామిస్ నిలుపుకోవాలి. వాగ్దానం చేసేవారు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో కూడా, ఎంతో మంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ నిలుపుకోవడంలో మాత్రం నెంబర్ వారీగా అవుతారు. తో సంకల్ప్ और कर्म को प्लान और प्रैक्टिकल दोनों को समान बनाओ. మరి సంకల్పము మరియు కర్మను, ప్లాన్ మరియు ప్రాక్టికల్ రెండిటిని సమానంగా చేయండి. చేయగలుగుతారా? బిజినెస్ చేసే వాళ్ళు ఎంతోమంది బాబా ముందు కూర్చున్నారు. అంటే బాబా ఈ మురళి వినిపిస్తున్నప్పుడు 3 వర్గాల వారు, బిజినెస్ వింగ్ వాళ్ళు వచ్చారు, సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వింగ్ వాళ్ళు వచ్చారు, అలాగే ఇంకొక వింగ్, ఇలా వాళ్ళందరినీ కూడా సంబోధిస్తూ బాబా మాట్లాడారు. బిజినెస్ వారైతే మరి బిజినెస్ చేయడం బాగా తెలుసు కదా మీకు, జమ చేసుకోవడం వచ్చు కదా, జమ చేసుకోవాలి అనే విషయం పైన అటెన్షన్ కూడా బిజినెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ కూడా ప్రాక్టికల్గా దేన్నైనా కర్మల్లో చూపిస్తారు కదా. ఆర్ జో రూరల్ హే, ఇంకా గ్రామ్ వికాస్ వింగ్ వాళ్ళు కూడా వచ్చారు. మరి రూరల్ వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా సేవ చేయడం కాదు, బాప్ దాదా ఉనంకో రూలర్ कहते हैं. మీరు రూరల్ వర్గం కదా, మీరు రూలర్స్ అంటున్నారు. రూలర్ అంటే ఏంటి? శాసనం చేసేవారు, పాలించేవారు, పాలన చేసేవారు రూలర్. కింగ్ని రూలర్ అంటారు. అయితే గ్రామ వికాస్ వింగ్ వాళ్ళని రూరల్ వర్గం వారు అని అంటారు, రూరల్ వింగ్ అని అంటాం. రూరల్ అంటే జనరల్గా మనం మన వాడుక భాషలో అర్బన్ అంటే కొంచెం నగర ప్రాంతము, కార్పొరేషన్లో ఉన్నటువంటివన్నీ కూడా అర్బన్లో వస్తాయి. రూరల్ అంటే కొంచెం రిమోట్ ఏరియాస్, తక్కువగా మున్సిపాలిటీలో ఉన్నటువంటివి, లేదా గ్రామాలు, పల్లెలు అన్నీ కూడా రూరల్లో వస్తాయి ఏరియా వైజ్గా చూసినట్లయితే. అయితే గ్రామ్ వికాస్ వింగ్ని రూరల్ వింగ్ అని కూడా అంటాం. ఎందుకంటే పల్లెలు, గ్రామాలు, పొలాలు, ఎక్కువగా ఫార్మర్స్, అగ్రికల్చర్ ఎక్కడైతే ఎక్కువ నడుస్తుందో అక్కడ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. బాబా ఏమంటున్నారంటే మీరు రూరల్ వింగ్ వాళ్ళందరూ రూలర్స్. ఎవరు?
రూలర్స్ అంటున్నారు. ఎందుకంటే అగర్ ఏ సేవా నహీ కర్తే తో కోయి నహీ చల్ పాతే. గ్రామ్ వికాస్ వింగ్ వాళ్ళనే రూలర్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆ వింగ్లో రూలర్స్గా ఎవరినైతే బాబా సంబోధిస్తున్నారో వాళ్ళందరూ ఫార్మర్స్, రైతులు. అగ్రికల్చర్ లేకుండా, అసలు ఫార్మింగ్ లేకుండా ప్రపంచంలో ఇంకే ఫీల్డ్ అయినా ఉంటుందా? ఏది కావాలన్నా ముందు మనిషికి కడుపు నిండా తినాలి కదా. మనం తింటేనే కదా ఇంకేదైనా చేయగలిగేది. మరి ఆ తినడానికి మనకి 4 వేళ్ళు నోట్లో వెళ్ళాలి అంటే, ముద్దు నోట్లో వెళ్ళాలి అంటే అది తయారు చేసేవారు ఉండాలి. దాని బేస్ వెనకాల ఎంత శ్రమ ఉంది, ఎంత కృషి ఉంది, అవన్నీ చేసేవాళ్ళు కావాలి కదా. అందుకే బాబా అన్నారు, మీరు లేకపోతే ఇంకేది నడవదు కదా. ఫార్మర్స్ లేకపోతే ఇంకే ప్రొఫెషన్లోనూ ముందుకు వెళ్ళలేం. ముందు ఫార్మింగ్ ఉండాలి. ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ముందు ఫార్మింగ్, తర్వాతే మిగతావన్నీ డెవలప్మెంట్స్. అందుకే బాబా అన్నారు, మీరు లేకపోతే ఏది లేదు కాబట్టి మీరే రూలర్స్ అంటున్నారు. తో తీనో హీ జో వింగ్ ఆయే హే వ కర్మ కర్నే వాలే హే. మరి 3 వర్గాల వారు కూడా కర్మలు ప్రాక్టికల్గా చేసేవారు అంటున్నారు. ఒకటేమో బిజినెస్ చేసేవారు, బిజినెస్ ఎక్కువ జమ చేసుకోవడం, ప్రాక్టికల్గా ఎక్కువగా వీరు అటెన్షన్ ఇస్తారు. రెండోది సైంటిస్ట్, ఇంజనీర్స్, వాళ్ళైతే ప్రతిదీ ప్రయోగం చేసి చూపిస్తారు. సూక్ష్మంగా ఉన్నదానికి ప్రాక్టికల్ కర్మలో ఏదైనా ప్రయోగాన్ని చేసి రిజల్ట్ని చూపిస్తారు. అలాగే ఫార్మర్స్ అంటే రూరల్ వర్గంలో ఉన్నటువంటి వారు కూడా ప్రాక్టికల్గా కర్మ చేస్తారు. ఇలా 3 వర్గాల వారు కూడా ప్రాక్టికల్గా నిలుపుకునేవారు కదా. మరి వాగ్దానం చేసింది అలా ఊరికే మాటల్లో చెప్పేసి బాబాను సంతోషపెట్టి వదిలిపెట్టేవారు కాదు కదా. మీరు చేసిన వాగ్దానాన్ని కర్మల్లో చూపిస్తారు కదా అని అంటున్నారు. వాగ్దానం చేసే సమయంలో బాప్దాదా పిల్లల ధైర్యాన్ని చూసి ఎంత సంతోషపడిపోతారు. బాప్దాదా వద్దకు ప్రతి ఒక్క పిల్లల వాగ్దానాల ఫైల్ ఉంది. బాప్దాదా వద్ద ప్రతి ఒక్క పిల్లల వాగ్దానాల ఫైల్ ఉంది. అక్కడ అంటే వతనంలో వాగ్దానాల ఫైళ్ళు పెట్టుకోవడానికి ఒక అల్మారీ కానీ ఒక ప్లేస్ కానీ అవసరం లేదు అంటున్నారు. ఎక్కడ పెట్టారు బాబా ఫైల్స్ అన్నీ? ఒకసారి నేను చూడాలి అంటారా? ఎందుకంటే చేసిన ప్రామిసెస్ చేసిన వాళ్ళు మర్చిపోయారు. ఫైల్ ఏమో తయారయ్యి ఉంది అక్కడ. నేను ఇది ప్రామిస్ చేశాను బాబాకి అన్నది కూడా గుర్తులేదు చాలామందికి. కానీ బాబా అన్నారు, మీ ఫైల్స్ ఏమి అక్కడ ఒక అల్మారీ అంటూ ఉండదు అక్కడ పెట్టడానికి అంటున్నారు. అక్కడ స్థలం సరిపోతుందా? ఇంతమంది పిల్లల ఫైళ్ళన్నీ ఎక్కడ పెట్టారు అని మీరు ఆలోచించకండి. కభీ కభీ బాప్ దాదా అప్ని అలౌకిక్ టీవీ అచానక్ ఖోల్తే హే. అప్పుడప్పుడు బాప్ దాదా తన వద్ద ఉన్న అలౌకిక టీవీని అకస్మాత్తుగా తెరుస్తారు. సదా నహీ ఖోల్తే హే, సదా తెరవరు. కభీ కభీ ఖోల్తే హే తో సబ్ సున్నే మే ఆతా హే. అప్పుడప్పుడే బాబా టీవీ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇంక అన్నీ వినబడుతూ ఉంటాయి. जो आपस में बोलचाल करते हैं वह भी सुनते हैं. మీరు పరస్పరం మాట్లాడుకుంటారు కదా, నేను అవి కూడా వింటాను అంటున్నారు. క్యాజువల్ టాక్స్ అంటారు పిల్లలు. కానీ బాబా ఏమంటారు, మీది ఏది క్యాజువల్గా ఉండకూడదు, మీదన్నీ కూడా ప్రతిదీ ఎక్స్ట్రాడినరీగానే ఉండాలి, ప్రతిదీ శ్రేష్టంగానే ఉండాలి అంటారు. కానీ పిల్లలు సరదాగా కాసేపు అలా మాట్లాడుకున్నామని బాబాకు చెప్తూ ఉంటారు. బాబాన్న నేను అన్నీ గమనిస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. ఇసిలియే బాప్ దాదా कहते हैं వ్యర్థ కో జమా కే ఖాతే మే జమా కరో. అందుకే పిల్లలు ఇప్పుడు మీరు ఏదైతే వ్యర్థం అవుతుందో ఇప్పటి వరకు దానిని, ఆ వ్యర్థాన్ని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి జమా ఖాతాలో జమా చేసుకోండి. బ్రాహ్మణ్ అర్థాత్ బ్రాహ్మణులు అంటే అలౌకికమైన వారు. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వం చాలా గొప్పది. ప్రాప్తులు చాలా ఉన్నతమైనవి, స్వమానం చాలా ఉన్నతమైనది. సంగమ యుగం యొక్క సమయంలో బాబా పిల్లలుగా అవ్వడం ఇది చాలా గొప్పలోకెల్లా గొప్ప 13 గుణాల భాగ్యం ఇది. అందుకే బాప్దాదా అంటారు, ప్రతి ఖజానా యొక్క మహత్వాన్ని తెలుసుకోండి.
ఈ విధంగా ఇతరులకి ఉపన్యాసం ఇచ్చే సమయంలో సంగమ యుగం ఎంత గొప్పది అనేది బాగా మహిమ చేసి చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ మీకు ఎవరైనా టాపిక్ ఇచ్చారనుకోండి, సంగమ యుగం యొక్క మహిమ చెయ్యండి అని, ఆ సమయంలో చేయగలుగుతారా? 1 గంట చేయగలుగుతారా? టీచర్స్ చెప్పండి. ఎవరైతే చేయగలుగుతారో వారు చెయ్యెత్తండి. ఈ విధంగా మీరు ఇతరులకు సంగమ యుగం సమయం యొక్క మహత్వాన్ని వినిపిస్తున్నారు. ఈ సమయం ఎంత మహత్వపూర్ణమైనది, ఎంత గొప్పది అని చెప్తున్నారు. మరి అది స్వయానికి కూడా గుర్తు చేయిస్తున్నారా? బాప్దాదా ఎప్పుడు కూడా తెలియదు పిల్లలకి అని అనట్లేదు. పిల్లలకి తెలుసు. మీరు ఇతరులకి వినిపించగలుగుతున్నారు, మీరు ఇతరులకి చెప్పగలుగుతున్నారు. మీకు తెలిస్తేనే కదా చెప్పగలిగేది, వినిపించగలిగేది. కేవలం మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మర్జ్ అయిపోతుంది. ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉండాలి. అది కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఇమర్జ్ అవ్వట్లేదు. ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ అవుతుంది. మరి మీ ఈశ్వరీయ నశాను ఇమర్జ్ చేయండి. హా मै तो हो गया नहीं, प्रैक्टिकल में हूँ या इमर्ज रूप में हूँ. నేనైతే తయారైపోయాను, అయిపోతాను, నేనైతే తయారైపోయాను, అయిపోతాను, ఇలా కాదు. ప్రాక్టికల్గా నేను అలా ఉన్నాను, ఉండాలి. అది ఇమర్జ్ రూపంలో కనిపించాలి. నిశ్చయం ఉంది, కానీ నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. మరి రోజంతా నశ ఉంటుందా? ఆత్మిక నశ ఉందా? నేనెవరిని అని. ఏ నశ इमर्ज रूप में होगा तो हर सेकंड जमा होता जाएगा. ఈ నశ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే ప్రతి సెకండ్ జమ అవుతూ ఉంటుంది. तो आज बाप दादा ने जमा का खाता देखा, इसीलिए आज विशेष अटेंशन दिला रहे हैं. మరి ఈరోజు బాప్ దాదా జమా ఖాతాను చూశారు, అందుకే ప్రత్యేకంగా పిల్లలందరికీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. సమయకి సమాప్తి అచానక్ హోనీ హై. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరిగేది. ఏ नहीं सोचो कि मालूम तो पड़ता रहेगा, समय पर ठीक हो जाएंगे. ఇలా ఆలోచించకండి, నాకు తెలిసిపోతుంది కదా, సమయం సమాప్తం అవుతుంటే నేను గుర్తుపడతాను కదా, అప్పుడు ఇంకా నేను గ్యాలప్ చేసుకుంటాను కదా, సమయానికి నేను ఎలా అయినా సరే తయారైపోతానని అలా అనుకోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఈ విషయంలో. जो समय का आधार लेता है, समय ठीक कर देगा, यह समय पर हो जाएगा, उनका टीचर कौन? ఎవరైతే సమయాన్ని తన ఆధారంగా చేసుకుంటున్నారో, సమయానికి నేను బాగవుతాను లేదా సమయానికి తయారైపోతాను అనుకుంటున్నారో, వాళ్ళకి టీచర్ ఎవరు? వాళ్ళ టీచర్ ఎవరైనట్లు? సమయ్ యా స్వయం, సమయ్ యా స్వయం పరమాత్మ. వాళ్ళకు టీచర్ సమయమా లేక స్వయం పరమాత్ముడా? परमात्मा से संपन्न नहीं बन सके और समय संपन्न बनाएगा तो इसको क्या कहेंगे? పరమాత్ముడు వాక్యాలు విని పరమాత్ముడు చెప్పడంతో సంపన్నం అవ్వలేదు. పరమాత్ముడు చెప్తున్నప్పుడు సంపన్నం అవ్వలేదు. పరమాత్ముడితోనే మీరు మాట్లాడారు ఏమని? సమయానికి నేను సంపన్నం అవుతాను. ఇప్పుడు మీరు ఎంతైనా చెప్పుకోండి, కానీ నేను టైంకే తయారవుతాను. బాబా మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారు కానీ నేను తయారవుతాను, టైం రావాలి, దానికి టైం పడుతుంది అన్నారు అంటే, అలా అన్నారంటే దాని అర్థం ఏంటి? సమయాన్ని మీ టీచర్గా, సమయాన్ని మీ గురువుగా చేసుకున్నట్లే. ఎందుకంటే సమయమే మిమ్మల్ని సంపన్నంగా చేసినట్లు కదా. మరి దీన్ని ఏమనాలి? సమయం మీకు మాస్టరా లేక పరమాత్ముడు మీకు టీచరా? మరి డ్రామా అనుసారంగా ఒకవేళ సమయం మీకు నేర్పించినట్లయితే, సమయం ఆధారంతో మీరు పరివర్తన చెందినట్లయితే, బాప్దాదాకైతే తెలుసు ప్రారబ్ధం కూడా సమయానికే లభిస్తుంది. ఎందుకంటే సమయానికి తయారయ్యారు కాబట్టి ప్రారబ్ధం కూడా సమయానికే లభిస్తుంది. ఎందుకంటే సమయం మీ టీచర్ అయింది కాబట్టి. సమయం మీకోసం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి.
ప్రజెంట్ అయితే సమయం మీకోసం ఎదురు చూస్తుంది, కానీ మీరు సమయం కోసం ఎదురు చూడకండి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి రచన కోసం ఎదురు చూస్తూ ఉంటే బాగుంటుందా? రచయిత కోసం ఎదురు చూడాలి. మీరు మాస్టర్ రచయితలు, సమయం కోసం ఎదురు చూడకండి. మరి కష్టమా ఇది? సహజాన్ని కూడా మీరు స్వయమే కష్టంగా మార్చుకుంటున్నారు. కష్టమేమీ లేదు, కానీ కష్టంగా చేసుకుంటున్నారు. బాబా అంటారు బరువంతా నాకు ఇచ్చేసేయండి అని. మరి ఇచ్చేయచ్చుగా బాబాకి, కానీ అది ఇవ్వడం రాదు పిల్లలకి. తీసుకోవడమే వచ్చు కానీ ఇవ్వడం రాదు. బరువు ఇచ్చేయండి అన్నా కూడా ఇవ్వలేకపోతున్నారు. బరువు ఎత్తుకొని అలవాటైపోయింది. బరువు దించితే తోచదు పిల్లలకి. బరువు ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి. బరువు ఎందుకు ఎత్తుకుంటున్నారు? బాబా ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీ బరువునంతా నాకు సమర్పించండి. 63 జన్మలు బరువునెత్తుకుని అలవాటయింది కదా. మరి అలవాటుతో బాగా ప్రేమ పెరిగిందా? అది అలవాటైపోయింది కదా నాకు అని. దాంతో ఇంకా విడిపించుకోలేనటువంటి స్థితి ఏర్పడిందా? అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది కదా. ఒక్కోసారి కష్టం, ఒక్కోసారి సహజం అవుతుందా? లేక ఏదైనా కార్యం సహజంగానే అవుతుందా, లేదా కష్టంగానే సదా ఉంటుందా? కభీ సహజ్ కభీ ముష్కిల్ క్యూ? ఒక్కోసారి సహజం, ఒక్కోసారి తేలికగా ఎందుకు? ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా. కారణం ఏంటి అంటే ఆదత్ సే మజ్బూర్ హో జాతే హే, అలవాటైపోయిన దాన్ని వదిలించుకోలేకపోవటం. బాప్దాదా పిల్లల యొక్క శ్రమను చూడలేకపోతున్నారు. ఇది చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది బాబాకు. బాగా అనిపించట్లేదు. మాస్టర్ సర్వశక్తివంతులై ఉండి కష్టపడటమా? మాస్టర్ సర్వశక్తివంతులైన ఆ టైటిల్ తీసుకొని కష్టపడుతూ ఉంటే బాగుంటుందా? టైటిల్ అప్నీకు క్యా దేతే హో? మీరు స్వయానికి ఏం టైటిల్ ఇచ్చుకున్నారు? ఏమని? కష్టమైన యోగి, సహజమైన యోగి. ఏంటి టైటిల్? సహజ యోగినా, సహజ రాజయోగమా ఇది, లేకపోతే కష్ట రాజయోగమా? కష్టమైన యోగిలు కాదు కదా. లేకపోతే మీ టైటిల్ మార్చుకోండి మరి, మేము సహజ యోగిలం కాదు అని. అప్పుడప్పుడే సహజ యోగి, అప్పుడప్పుడే కష్టయోగిలా. కష్టంగా ఉందా యోగం? మరి యోగం అంటే అసలు ఏమిటి? యోగం అంటే ఏంటి? యోగ హై హీ క్యా, బస్ యాద్ కర్నా హైనా. కేవలం జ్ఞాపకం చేయడమే కదా యోగం అంటే. और पावरफुल योग के सामने मुश्किल हो ही नहीं सकती. अरे పవర్ఫుల్ యోగం ముందు కష్టం అనేది అసలు నిలవనే నిలవదు. యోగం అనే తపనను అగ్ని అంటారు బాబా. యోగం యొక్క తపనను అగ్ని అంటారు. అగ్ని కిత్నా భీ ముష్కిల్ చీజ్ కో పరివర్తన్ కర్ దేతి హై. అగ్ని ఎంతటి కష్టమైనటువంటి వస్తువునైనా పరివర్తన చేస్తుంది. లోహా భీ మోల్డ్ హో జాతా హై. ఐరన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ఐరన్ కూడా అగ్నికి మోల్డ్ అవుతుంది. ये लगन की अग्नि क्या मुश्किल को सहज नहीं कर सकती है. మరి ఈ తపన అనే అగ్ని కష్టాన్ని సహజం చేయలేదా? చేయగలుగుతుంది కదా. కొందరు పిల్లలు మంచి మంచి మాటలు వినిపిస్తూ ఉంటారు, బాబా ఏం చెయ్యాలి, వాయుమండలమే అలా ఉంది, తోడున్న వాళ్ళే అలా ఉన్నారు, హంస కొంగ కలిసి ఉంటే ఇంకా ఎలాగో పాత లెక్కాచారంలో ఉంటాయి కదా, తప్పవు కదా అని అంటారు. ఇలా ఎన్నో మంచి మంచి మాటలు బాబాతో వినిపిస్తారు. ఏంటి? ఎక్స్క్యూజ్ కోసం, సాకులాగా చెప్తూ ఉంటారు. బాబా అడుగుతారు, మీరు బ్రాహ్మణులు, మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? కాంట్రాక్ట్ తీసుకున్నారా? ఏం కాంట్రాక్ట్? విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని. మరి విశ్వాన్ని పరివర్తన చేయగలిగిన వారు
ఈ చిన్న విషయంలో కష్టాన్ని తొలగించుకోలేరా? విశ్వాన్నే మారుస్తామని బయలుదేరి ఈ చిన్న రాయి అడ్డొచ్చేసిందని చెప్పేసి ఆగిపోతారా? ఆ చిన్న విషయాన్ని బాబాకు సాకుగా చెప్తూ ఉంటారా? మరి ఈరోజు ఏం చేస్తారు? జమా ఖాతాను పెంచుకోండి. ఎవరైతే సహజ యోగిలము అని చెప్పుకుంటున్నారో వారు ఆ అనుభవం చెయ్యండి అంటున్నారు. మేము సహజ యోగి అంటున్నారంటే అనుభవం చేయండి, సహజంగా యోగం అనుభవం చేయండి. అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా కాదు. దాంట్లో మజా లేదంటున్నారు. బ్రాహ్మణ జీవితం అంటేనే మజా జీవితం. సంగమ యుగం ఉన్నదే మజా యుగం. బోజ్ ఉఠానే కా యుగ్ నహీ, బరువెత్తుకునే యుగం కాదు. బోజ్ ఉతార్నే కా యుగ్ హై, బరువు దించుకునే యుగం ఇది. మరి చెక్ చేసుకోండి, మీ అదృష్టం యొక్క రూపము జ్ఞానం అనే దర్పణంలో చూసుకోండి. దర్పణం ఉంది కదా, ఉందా లేదా? విరిగిపోలేదు కదా దర్పణం అయితే. జ్ఞానం అనే దర్పణము ఉందా? అందరికీ దర్పణం లభించిందా? మాతాయే అయినా మిలా హే యా చోరీ హో గయా హే? మాతలు మీరు చెప్పండి, దర్పణం మీకు లభించిందా లేకపోతే మీ అద్దం ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? పాండవ్తో సంభాలనే హోషియార్ హేనా? అన్నయ్యలు సంభాలించడంలో చురుకుగా ఉన్నారు కదా. పాండవులు దేన్నైనా సంభాలించుకోగలుగుతారు. అయినా హే, మరి దర్పణం ఉందా? హాత్తో అచ్చా ఉఠాయా, చెయ్యి అయితే బాబా ముందు బాగా ఎత్తి చూపిస్తున్నారు. अच्छा है, तकदीर की तस्वीर देखो और सदा अपने तकदीर की तस्वीर देख वाह वाह का गीत गाओ. అదృష్టం యొక్క రూపాన్ని చూసుకోండి మరియు సదా మీ అదృష్టం యొక్క రూపాన్ని చూసుకుంటూ వాహ వాహ అంటూ పాటలు పాడుకోండి. వాహ మేరీ తక్దీర్, వాహ మేరా బాబా, వాహ మేరా పరివార్, పరివార్ భీ వాహ హై. వాహనా అదృష్టం, వాహనా బాబా, వాహనా పరివారం. ఈ పరివారం కూడా వాహవాహగానే ఉంది అంటున్నారు. ऐसे नहीं, ये तो बहुत वावा है, वह थोड़ा ऐसा है नहीं. బాబా మీరు వావా, డ్రామా వావా, కానీ పరివారం కొంచెం తక్కువ, ఇలా అంటారా? అలా లేదు కదా. వాహ మేరా పరివార్, వాహనా పరివారం అనండి, వాహనా భాగ్యం, వాహనా బాబా. బ్రాహ్మణ జీవితం అనగా వాహ వాహ యొక్క జీవితం, అయ్యయ్యో అనే జీవితం కాదు, హాయ్ హాయ్ జీవితం కాదు. శారీరక వ్యాధిలో అయితే హాయ్ హాయ్ లేదు కదా. శారీరక వ్యాధిలో అయితే హాయ్ హాయ్ అనేది రావట్లేదు కదా. బాబా నాకు జబ్బు చేసింది కాబట్టి నాకు రోజు బాధేస్తుంది, నొప్పి భరించలేకపోతున్నాను, ఇంకా తీసుకెళ్ళు అలా అంటారా? అందులో కూడా వాహ వాహ అని అనాలి, అప్పుడే బరువు దిగుతుంది. అగర్ 10 मन से आपका 3-4 मन बोझ उतर जाए तो अच्छा है या हाय हाय. ఒకవేళ 10 రెట్ల బరువు నుండి మీది 3-4 రెట్ల బరువు తగ్గిందనుకోండి, అప్పుడు మీరు సంతోషపడాలా దుఃఖపడాలా? సంతోషపడాలి కదా. మరి జబ్బు రూపంలో ఒక 3-4 రెట్ల బరువు తగ్గుతుంది అంటే సంతోషపడక ఎందుకు బాధపడుతున్నారు? ఆ జబ్బు ఏం చేస్తుంది? లెక్క ఖాతాను క్లియర్ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది. వాహ బోజుత్రా, సంతోషపడతారు కదా, ఆహా బరువంతా తగ్గిపోయింది అని. హాయ్ మేరా పార్టీ ఎస్సా హే, లేకపోతే నా పాత్ర ఏంటి ఇలా ఉంది అనుకుంటారా? హాయ్ మేరేకు వ్యాధి చోడ్తీ హీ నహీ, ఏంటి రోగం నన్ను వదలట్లేదు అని అనుకుంటారా? బాధపడతారా? ఆప్ చూడో ఏ వ్యాధి చూడేగి. మీరు దాన్ని ఎందుకు పట్టుకున్నారు? మీరు వదలాలా, వ్యాధి మిమ్మల్ని వదలాలా? మీరు కదా పట్టుకున్నది. वाह वाह करते जाओ तो वाह वाह करने से व्याधि भी खुश हो जाएगी. మీరు వాహ వాహ అంటూ ఉండండి, వాహ వాహ అంటూ ఉంటే వ్యాధి కూడా సంతోషపడుతుంది. చూడండి ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుంది కదా. ఎవరిదైనా బాగా మహిమ చేస్తూ ఉంటే వాహ వాహ అంటారు కదా, మరి వ్యాధిని కూడా వాహ వాహ అని
వ్యాధిని కూడా వాహ వాహ అని అనండి. हाय ये मेरे पास ही क्यों आई, मेरा ही हिसाब है, प्राप्ति के आगे हिसाब तो कुछ भी नहीं है. ఎందుకు ఈ జబ్బు నా దగ్గరికే వచ్చింది, ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ రాంది నా దగ్గరికే వచ్చింది అని అనకండి. నాకు లెక్క ఉంది, దాంతో అకౌంట్ ఉంది, అందుకని అది తీర్చుకోవడానికి నా దగ్గరికే వచ్చింది. ప్రాప్తుల ఎదుట లెక్క ఖాతాను తీర్చుకోవడం అదేం పెద్ద విషయం కానే కాదు. ప్రాప్తులను ఎదురుగా పెట్టుకోండి, లెక్క ఖాతాలను ఎదురుగా పెట్టుకోండి. ఏవి గొప్పవి, ఏవి ఎక్కువగా ఉన్నాయి? ప్రాప్తులు ఎక్కువ ఉన్నాయా, లెక్కాచారంలు ఎక్కువ ఉన్నాయా? ప్రాప్తులు కదా. మరి ప్రాప్తుల ముందు ఇవెంత, ఈ లెక్కాచారములు ఇవి అసలు పెద్ద, అసలు మనకి పట్టించుకొని ఆలోచించి దాని గురించి చింతించే విషయాలే కాదు, అసలు ఇగ్నోర్ చేయాల్సినటువంటివి. అవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కదా. मतलब तो ब्राह्मण जीवन में कुछ भी हो जाए पॉजिटिव रूप में देखो. అంటే బ్రాహ్మణ జన్మలో ఏది జరిగినా కానీ మీరు పాజిటివ్ రూపంలోనే చూడండి. నెగిటివ్ని పాజిటివ్గా చేయడం వచ్చు కదా. నెగిటివ్ని పాజిటివ్గా ఎలా చేయాలో ఈ విషయం పైన కోర్స్ చేయిస్తారు కదా మీరు. ఆ సమయంలో మీకు మీరు ఈ కోర్స్ చేయించుకోండి. అప్పుడు కష్టం కూడా సహజంగా అనుభవం అవుతుంది. కష్టం అనే శబ్దం బ్రాహ్మణుల డిక్షనరీలో ఉండకూడదు. మంచిది, ఏదో లెక్క ఉంది ఆ ఆత్మతో, ఆ శరీరంతో లేదా ప్రకృతితో, కాబట్టి తీర్చుకుంటున్నాను అనుకోండి. ఎందుకంటే ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా ఒక్కోసారి కష్టం యొక్క అనుభవం చేయిస్తూ ఉంటాయి. మరి లెక్క ఖాతా ఉంది కాబట్టి ఆ అనుభవం అలా జరుగుతూ ఉంది. యోగ అగ్నితో మీరు లెక్కాచారంలను భస్మం చేసేసుకోండి. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? జమా ఖాతాను పెంచుకోండి. మాటలు కూడా సాధారణమైన మాటలు ఉండకూడదు. మాటల్లో కూడా భిన్న భిన్న భావాలు, భావన కనిపిస్తూ ఉంటాయి. మరి మాటల ద్వారా భావం, భావన కూడా తెలిసిపోతుంది. వీళ్ళ భావం ఏంటి, భావన ఏంటి అనేది ఎదుటివారికి అర్థమైపోతుంది. అందుకే సదా ఏ మాటలు మాట్లాడినా ఆ మాటల్లో ఆత్మిక భావం ఉండాలి, శుభమైన శ్రేష్ఠ భావనయే ఉండాలి. మాటల్లో మధురత ఉండాలి. మాటలు మరియు భావన కూడా బాగుండాలి. మాయా की जो भावना है वह है ईर्ष्या, हसद, घृणा. ये माया की भावना है. మాయ భావన ఎలా ఉంటుంది? ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉంటాయి. కానీ మీ భావం ఎలా ఉండాలి? శుభ భావం, శుభ భావన ఉండాలి. ఇలా ఉందా? చెక్ చేసుకోండి. సమయం అనే ఖజానా, మాటల ఖజానా, సంకల్పాల ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, ఒక్కొక్క ఖజానాను చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా జమ చేసుకోవాలి. ఈ సర్వ ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ అనగా ఫుల్ పాస్ విత్ ఆనర్ అవుతారు. ఇలా ఆలోచించకండి, ఒక ఖజానా ఒకవేళ తగ్గిపోతే ఏం పర్వాలేదు కదా అని. కానీ పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి సర్వ ఖజానాల ఖాతా నిండుగా ఉండాలి. మంచిది. ఒక్క సెకండ్లో ఇప్పుడు మీ సంకల్పాలను ఎక్కడనుకుంటే అక్కడ ఏది ఆలోచిస్తారో ఆ ఆలోచనలోనే నిలపగలుగుతారా? అలా నిలపగలము అనుకున్న వాళ్ళు చెయ్యెత్తండి. ఒక్క సెకండ్లో మైండ్ కంట్రోల్ అయిపోవాలి. ఒక్క సెకండ్ ఒకవేళ చేయగలుగుతాము అంటే చేయెత్తండి. మంచిది. ఈ వాయుమండలంలో మధుబన్లో కూర్చున్నారు కదా. మధుబన్ వాయుమండలం చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ వాయుమండలంలో ఈ సమయంలో ఇప్పుడు మైండ్ని కంట్రోల్ చేయగలరా? ఒక్క నిమిషం కోసం చేయండి, ఒక సెకండ్ కోసమైనా చేయండి, కానీ చేయగలరా? ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు మనస్సుకు. హే మనసా, ఇప్పుడు పరం ధామ్ నివాసి వెళ్ళిపోండి. పరం ధామ నివాసి వెళ్ళిపోయారా? చూడండి, మనసు ఆర్డర్ విన్నదా లేదా? అచ్చా, బాబా అలా డ్రిల్ చేయించారు.
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలకు యజమానిగా ఉన్న పిల్లలకు, సదా కష్టాన్ని ఒక్క సెకండ్లో పరివర్తన చేసే సదా సహజయోగి పిల్లలకు, సదా సంకల్పం, సమయం, మాటలు, కర్మలను శ్రేష్టంగా తయారు చేసేటువంటి, సదా పొదుపు ఖాతాను పెంచేటువంటి, సదా మనస్సుకు యజమాని, మనస్సు బుద్ధి సంస్కారాలను ఆర్డర్ అనుసారంగా నడిపించేటువంటి వారికి, స్వరాజ్యాధికారి పిల్లలకు, దేశంలో ఉన్న విదేశంలో ఉన్న హృదయంతో దూరంగా అయితే లేరు. ఇలాంటి నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानम. ऊंचा बाप, ऊंचे हम और ऊंचा कार्य, इस स्मृति से शक्तिशाली बनने वाले बाप समान भव. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యం, ఈ స్మృతితో శక్తిశాలిగా తయారయ్యేటువంటి బాప్ సమాన్ భవ. వివరణ. ఈ విధంగా ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరైనా విఐపి అబ్బాయి ఉంటే తను కూడా నేను విఐపిని అని భావిస్తారు. కానీ బాబా కన్నా గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నతమైన వారు ఎవరైనా ఉన్నారా? మరి మనం అలాంటి గొప్ప తండ్రి యొక్క పిల్లలం. ఆర్డినరీ విఐపి కొడుకుకే అంత నష ఉంది, మరి మనం ఎవరి పిల్లలం? ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క సంతానం, మనము ఉన్నతమైన ఆత్మలం. ఈ స్మృతి మనల్ని శక్తిశాలిగా చేస్తుంది. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యం, ఈ స్మృతిలో ఉండేటువంటి వారు సదా బాబా సమానంగా అవుతారు. మొత్తం విశ్వం ఎదుట శ్రేష్టమైన ఉన్నతమైన ఆత్మలుగా మీరు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి మీకే గాయనము, మీకే పూజ జరుగుతుంది. స్లోగన్. संपूर्णता के दर्पण में सूक्ष्म लगावों को चेक करो और मुक्त बनो. సంపూర్ణత అనే దర్పణంలో, సంపూర్ణత యొక్క దర్పణంలో సూక్ష్మ ఆకర్షణలను చెక్ చేసుకోండి మరియు ముక్తులుగా కండి. సూక్ష్మమైన ఆకర్షణలన్నీ సమాప్తం అవ్వాలి, వాటి నుండి ముక్తులుగా అవ్వాలి. ఈరోజు స్వమానం. నేను ఆత్మను బాప్ సమాన్గా ఉన్నాను. నేను ఆత్మను బాప్ సమాన్గా ఉన్నాను. ఓం శాంతి.